నమస్తే నమస్తే టీఎఫ్ఐ బానిసలు. మనమందరం టీఎఫ్ఐ బానిసలం బ్రోస్. మనం సినిమాలు చూస్తూనే బతకాలి. సో 5-6 years బ్యాక్కి వెళ్దాం. 2017-18 ఆ టైంలో బాహుబలి 2 ప్రభాస్ పాన్ ఇండియా హీరో. 1500 కోట్లు ఒక తెలుగు సినిమా బ్యానర్ మీద పెట్టిన ఫస్ట్ హీరో. అలాగే అందనంత హైట్స్కి వెళ్ళిపోయాడు. ఆయన స్టార్ పవర్ ఎంతలా పెరిగిందంటే బాలీవుడ్ నుంచి ఖాన్స్ నుంచి హాలీవుడ్లో స్టార్ హీరోస్ దాకా అందరూ ఆయన వైపు చూసే అంత హైట్స్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మూవీ ఎవరైనా స్టార్ డైరెక్టర్తో సైన్ చేసుకుంటారు. కానీ ప్రభాస్ గారు ఒకే ఒక్క సినిమా తీసిన ఎక్స్పీరియన్స్ ఉన్న సుజిత్ గారితో మూవీ సైన్ చేశారు. అది కూడా యాక్షన్ జోనర్లో. యాక్షన్ జోనర్ అంటేనే కొంచెం టిపికల్ జోనర్. ఆ షార్ట్స్ కానీ ఆ విఎఫ్ఎక్స్ కానీ అది కూడా వాజీ ఇలాంటి మోడర్న్ సిటీస్లో. సో ఆ ప్లేన్స్ ఆ వెపన్స్ ఇవన్నీ చాలా డిజైన్ చేసుకొని కష్టం. సుజిత్ గారు ఒక సినిమా డైరెక్షన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న అన్నీ బాగా హ్యాండిల్ చేశారు. కానీ మరి అప్పట్లో ఆ స్టోరీ అర్థం కాకపోవడం వల్ల లేదంటే ఇంక ఇలా చాలా ప్రాబ్లమ్స్ వల్ల సాహో జనాలకి ఎక్కలేదు, ఫ్లాప్. తర్వాత రాధేశ్యామ్ అసలు ప్రభాస్ గారు ఆయనకున్న మాస్ ఇమేజ్కి ఆయన మంచి కమర్షియల్ మూవీస్ తీసుకోవచ్చు. కానీ రాధేశ్యామ్ లాంటి ఒక లవ్ స్టోరీ, వింటేజ్ యూరోప్ సెట్స్, బ్యూటిఫుల్ విజువల్స్, అలాగే చెవుల్లో ఎంతో తేనె పోసినట్టు తీయగా ఉండే బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇలాంటివి సెలెక్ట్ చేసుకొని అసలు కళ్ళు చెదిరిపోయే క్లైమాక్స్, ఒక మంచి మెసేజ్, మనం తలుచుకుంటే మన తలరాతల్ని మనమే మార్చచ్చు అన్న ఒక పవర్ఫుల్ మెసేజ్. ఇన్ని మంచి క్వాలిటీస్ పెట్టుకున్నా సరే మరి ఆయన స్టార్ పవరే ఆయనకి మైనస్ అయిందేమో తెలియదు. కానీ రాధేశ్యామ్ కూడా ఫ్లాప్ అయింది. నెక్స్ట్ ఆదిపురుష్. విఎఫ్ఎక్స్ ఓం రావత్, మైథలాజికల్ థీమ్, రామాయణం ఒక మహాకావ్యం, మన హిస్టరీ, దాన్ని తీసుకొని ఓం రావత్ ఆ విఎఫ్ఎక్స్ వల్ల లేదంటే డైరెక్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల అట్టర్ ఫ్లాప్ అయిపోయి ఇంకా ప్రభాస్ గారి కెరియర్ ఎండ్ అనే అంత స్టేజ్కి తీసుకెళ్ళిపోయింది. ఇన్ని ప్రాబ్లమ్స్, ఒక పక్క పెదనాన్న గారు చనిపోయారు, ఇన్ని బాధలు, ఇన్ని ప్రాబ్లమ్స్ పర్సనల్ లైఫ్గా ప్రొఫెషనల్ లైఫ్గా ఫేస్ చేస్తూ బాహుబలి 2 తర్వాత హిట్ లేదు. ఆల్మోస్ట్ 7 years గడిచిపోయింది. వరుసగా 3 ఫ్లాపులు, లాస్ట్లో ఆదిపురుష్ ఇంకా డిజాస్టర్. ఇంకా ఏ హీరో ఈ సిచ్యువేషన్లో ఉన్నా చాలా లోనెస్కి వెళ్ళిపోయేవాడు. బట్ ప్రభాస్ మాస్ కమ్బ్యాక్. సలార్ రిలీజ్ అయింది, రికార్డులో ఊచకోత. ఫస్ట్ ఎక్కడ పోయింది? సాహో యాక్షన్ జోనర్, సలార్ యాక్షన్ జోనర్. మళ్ళీ సలార్తో కొడితే బాక్స్ ఆఫీస్ దత్తరిల్లిపోయింది. సలార్ తర్వాత కల్కి మైథలాజికల్ జోనర్, సేమ్ ఆదిపురుష్ మైథలాజికల్ జోనర్. ఎంత నెగిటివిటీ అయితే ఫేస్ చేశాడో ఆదిపురుష్తో, ఎన్ని ట్రోల్స్ అయితే ఎదుర్కొన్నాడో, ఎంత నెగిటివిటీ ఫేస్ చేశాడో దానికి డబుల్ సక్సెస్. కల్కితో 1000 crores కొట్టి బాక్స్ ఆఫీస్ని కుమ్మేశాడు, ఇంటర్నేషనల్ సక్సెస్ తెచ్చుకున్నాడు. ఎక్కడైతే కోల్పోయామో అక్కడే తిరిగి గెలవగలం అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ మనకందరికీ ఇచ్చాడు. నెక్స్ట్ రాజాసాబ్ మారుతి గారితో. రాధేశ్యామ్ రొమాంటిక్ డ్రామా, రాజాసాబ్ రొమాంటిక్ డ్రామా. సో ఇది కూడా బ్లాక్ బస్టర్ అవుతుందేమో అని అందరం హోప్ చేద్దాం. ప్రభాస్ గారిని చూసి మన లైఫ్లో ఎన్ని లో పాయింట్స్ వచ్చినా ఎక్కడ బాధపడకుండా తిరిగి మన వంతు ప్రయత్నం మనం చేస్తే ఖచ్చితంగా మనకి సక్సెస్ వస్తుందని ఈ ఫార్ములా నమ్ముదాం. మన లైఫ్లో ఎంత లో ఫేస్కి వెళ్ళినా తిరిగి మనం కంబ్యాక్ ఇవ్వచ్చు ప్రభాస్ గారి లాగా. రాజాసాబ్ కూడా హ్యూజ్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి. ఏమైనా చేంజెస్ చేసుకోవాలేమో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.